అందరికీ నమస్కారం. మేము మన విశాఖపట్నం దగ్గర శ్రీ సత్యసాయి దివ్యామృతం నుంచి వచ్చాం. శ్రీ సత్యసాయి దివ్యామృతం ఇస్ ఏ ఫ్రీ క్యాన్సర్ హాస్పిటల్. అక్కడ ఎస్కోట మండల దగ్గర తాటిపూడి రిజర్వాయర్లో దగ్గరలో ఒక శ్రీ సాయి పల్లె అని ఒక క్షేత్రాన్ని నెలకొల్పి అక్కడ ఒక రెండవ పుట్టపర్తి చేయాలనే ఒక ఉద్దేశంతో ఒక 200 కోట్లతో ఉచితంగా ఇండియాలో మొట్టమొదటి ఫ్రీ క్యాన్సర్ హాస్పిటల్ కడుతున్నాం. దానిలో భాగంగా మన కౌ మిల్క్ కూడా ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మనం చాలా దీనిపైన రీసెర్చ్ చేసిన తర్వాత మన కృష్ణరాజు గారి గురించి తెలుసుకొని నాడీపతి గోశాలని విజిట్ చేస్తున్నాం. ఇక్కడ సుమారు 10,000 ఆవుల వరకు వెరీ వెరీ ఎఫెక్టివ్లీ అండ్ డివైన్లీ దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ బ్రీడ్స్. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ టు సీ అండ్ విట్నెస్ ఆల్ దీస్ గ్రేట్ వర్క్స్. సో ఇప్పటి వరకు వీరి గురించి ఎంతో మనం చాలా చోట్ల విన్నాము. ఎంత ప్రధానమంత్రికి కానీ రాష్ట్రపతులకు కానీ ఈవెన్ ఆల్ సీఎంస్ కానీ ఎట్లా వీరు అన్నింటినీ కూడా సప్లై చేశారనేది. ఈరోజు అట్లాగే మన దివ్యామృతంలో కూడా ఈ యొక్క ఆవు పాలతో వచ్చినటువంటి ప్రొడక్ట్స్ ద్వారా కొన్ని క్యాన్సర్కి సంబంధించిన జబ్బులు నయం చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు కొన్ని ఆవుల్ని చూడటానికి వచ్చామన్నమాట. సో ఇక్కడ చూసి ఈ ఆవులన్నింటిలో కొన్ని ఆవుల్ని కూడా ఇప్పుడు మనకి భారతదేశంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సుమారు 26-27 రకాలు మాత్రమే దేశీ ఆవులు ఉన్నాయనేది మనకి రీసెర్చ్లో బయటకు వచ్చింది. వాటిలో ఇప్పటివరకు మన దివ్యామృతంలో ఒక 8 రకాల దేశీ ఆవులని ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు ఈ యొక్క బ్రీడ్స్లో కూడా మినియేచర్ కౌస్ కానీ ఈ పుంగనూరులో బుల్స్ కానీ దేర్ ఆర్ 5 వెరైటీస్ యాజ్ సో ఫార్ యాజ్ ఐ వాజ్ హర్డ్ దట్. సో జస్ట్ ఐ వుడ్ లైక్ టు టేక్ దర్ గైడెన్స్ హౌ వీ కెన్ రెడ్యూస్ దిస్ క్యాన్సర్ సెల్స్ ఇన్ human body, especially by bringing this native culture back to our Bharat. So we are very very happy. I'm Divyamrita Swami from Sri Satyasai Divyamritam. So I'm very very fortunate to visit this place and to grace this occasion. I'm very very grateful to Venkatraj garu and తప్పనిసరిగా మేము వీటి ఆవుల గురించి చేస్తున్నటువంటి రీసెర్చ్ కానీ ఇక్కడ చేస్తున్న ఈ యొక్క సర్వీస్ కానీ రియల్లీ appreciable. Everybody shall visit this place. It's a very serene ambience is here. Very very that aroma, that fragrance is what I'm experiencing today. So I'm calling all the people from entire India, from entire world. All the people can visit this place and to experience this great culture and great the society which is divine itself. So go Brahmanebhya Shubhamastu Nityam. Thank you so much for the day. Thank you so much.